వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ఈ రోజు మనం ప్రజాభవన్కి వచ్చినాం. ప్రజావాణి వినిపించడానికి. అసలు ఇక్కడ ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పిటిషన్స్ ఇస్తున్నారు, లోపల ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళని, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. మీరు కూడా వినొచ్చు ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు చెప్తుంటారు. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు దర్శన్ దసరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా. ఏం ప్రాబ్లం మీద వచ్చారండి ఇక్కడ? ల్యాండ్ ప్రాబ్లం ఉంది ఒకటి. అది గత ప్రభుత్వం 2019లో దళిత బస్సు కింద మా తిరుపతి మండలంలోని రుద్రారం గ్రామంలో 15 మందికి 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ కోసం మంజూరు చేసింది. దానిలో 14 మందికి మాత్రమే భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మాకు మాత్రం కంప్లీట్ వాగు ఉంది. వాగు, లోయలు, ఇసుక ఉంది. ఆ పంపిణీ చేసినప్పుడు అదే ఏమన్నారు, అప్పుడే మేము అడిగితే ఏమన్నారంటే, ఇది ప్రభుత్వం ఇచ్చింది మీకు భూమి, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. 2020 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ 5 సంవత్సరాలు కూడా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగి ఇప్పటి వరకు నా దగ్గర ఇంత దరఖాస్తు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా వచ్చి ఇప్పటిదాకా ఆ భూమిని చూడలేదు, మాకు న్యాయం చేయలేదు అని ఈ రోజు హైదరాబాద్ కు ప్రజాభవన్ కు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి ఎండి గారికి ఈ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రీసర్వే చేసి మాకు పంటకు అనుగుణమైన భూమి కల్పిస్తారు, లేదంటే అక్కడ చాలా ప్రభుత్వ భూమి ఉంది. మా కుటుంబంలో 4 ఉన్నాం మేము. మాకు కుటుంబ పాలన బాగా భారమైంది. పంటకు అనువైన భూమిని మాకు కేటాయించాలని మేము కోరుతున్నాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం మేడం. లోపల ఎలా ఉంది మరి రెస్పాన్సిబిలిటీ? జిల్లా లేదు, ఇక్కడ ఇక్కడ మంచిగా తీసుకున్నారు. కాకపోతే తర్వాత ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజు మేము మొదటిసారి జిల్లా లెవెల్ వరకు 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ అక్కడ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఆడియో కానీ ఎంఆర్ఓ కానీ తీసుకోవడమే కానీ మొత్తం రిసీవ్ ఫైలే ఉంది ఇప్పటి వరకు. నేను ఇచ్చిన ప్రతి కాపీ తీసుకున్నారు కానీ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా అక్కడ వచ్చి చూడలేదు. అందుకే మళ్ళీ అక్కడ నుంచి మేము ఈ రోజు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.